అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. కొడాలి నానికి ప్రమాదం, టీడీపీ పెద్ద స్కెచ్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సోషల్ మీడియాలో రెచ్చిపోయిన వారందరినీ కూడా కేసులతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న కూటమి సర్కార్, వైసీపీ హయాంలో మాజీ మంత్రి కొడాలి నాని, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంతకంటే దారుణంగా బూతులతో చెలరేగిపోయారు. అయితే వారిపై ఎన్ని కేసులు నమోదవుతున్న చర్యలు తీసుకోవడం లేదు. అంటే వారిని ఇంకా బలంగా కేసుల్లో ఇరికించాలని కూటమి సర్కార్ భావిస్తుందా? లోకేష్ చెప్పినట్లు రెడ్ బుక్ చాప్టర్ 3లోని వారు టార్గెట్ కాబోతున్నారా? కేసును భూ అక్రమాలు అలాగే ఇలాంటి కేసులు అతి త్వరలోనే ఇద్దరికీ చుక్కలు చూపించబోతున్నాయా? కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక గత 5 ఏళ్లలో ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో చెలరేగిపోయిన వైసీపీ మద్దతుదారుల భర్తం పడుతున్నారు పోలీసులు. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు బూతు పంత్రాలకు బ్రాండ్ అంబాసిడర్గా నిలిచారు గుడివాడ మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి కొడాలి నాని. ఆయనతో పాటు అప్పటి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం అదే రేంజ్లో చెలరేగిపోయారు. టీడీపీ టికెట్తో 2 సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా చేలిచి 2 సార్లు కూడా గెలిచినప్పుడు కొడాలి నాని వెంట వెళ్లి జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్న వంశీ అప్పటి వైసీపీ నేతల కంటే ఎక్కువ బూతు పురాణాలు వినిపించారు. అటు గుడివాడ ఇటు గన్నవరంలో కూడాను కొడాలి నాని, వల్లభనేని వంశీపై కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పలు కేసులు నమోదయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్లతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ను వ్యక్తిగత కుటుంబ పరంగా కూడా దూషించినందుకు గాను వరుస కేసులు పెట్టారు. దానికి తోడు వారు చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే వారిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అక్రమ తవ్వకాలపై మాజీ ఎమ్మెల్యే వంశీతో పాటు అతని ప్రధాన అనుచరుడు కూడా విజిలెన్స్ కేసులో నమోదు చేసినట్లు తెలుస్తుంది. వంశీని అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.